శ్రీను మరియు జున్ను స్నేహ కథ తెలుగు. ఒక గ్రామంలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవాళ్లు. ఒకరే శ్రీను, మరొకరే జున్ను. ఇద్దరూ 5వ తరగతిలో చదువుతున్నారు. ఒకే పాఠశాల, ఒకే బెంచ్, ఒకే ఆటల మైదానం. వీరి స్నేహం అలా రోజు రోజుకు పెరుగుతూ వెళ్ళింది. శ్రీను చాలా చురుకుగా ఉండేవాడు. పాఠాలు చదవడంలో, ఆటలాడడంలో ముందు ఉండేవాడు. జున్ను మాత్రం కొంచెం సైలెంట్గా ఉండేది, కాని బాగా బుద్ధిగా ఉండే అమ్మాయి. ఒకరోజు స్కూల్లో చిత్రలేఖన పోటీ జరుగుతోంది. అందరూ తమ సొంత చిత్రాలను గీయడం మొదలుపెట్టారు. శ్రీను మాత్రం గీయడంలో అంతగా మంచివాడు కాదు. అతనికి ఆ పని బాగా రాలేదు. జున్ను అతని దగ్గరికి వచ్చి మెల్లగా అడిగింది, "నువ్వు ఏం గీయబోతున్నావు?" "నాకు ఏమీ రావడం లేదు జున్ను. నేనివ్వకుండానే ఉండిపోతానేమో." జున్ను నవ్వింది. "నువ్వు నా దగ్గర కూర్చో. నేను నీకు చిన్నగా సహాయం చేస్తాను. మనిద్దరం కలిసి ఒక అందమైన పటం గీద్దాం." ఇద్దరూ కలిసి ఒక గ్రామ దృశ్యం గీశారు. పశువులు, చెట్లు, చిన్నపిల్లలు, నది, మేడ. ఆ పటానికి టీచర్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. టీచర్ అడిగారు, "ఈ పటాన్ని ఎవరు గీశారు?" శ్రీను చిరునవ్వుతో చెప్పాడు, "మా ఇద్దరం కలిసి గీసాం. మా స్నేహమే ఈ విజయం వెనుక ఉన్న గుట్టు." అన్నీ పిల్లలు చప్పట్లు కొట్టారు. ఆ రోజునుంచి వాళ్ల స్నేహం ఇంకా బలపడింది. ఎప్పుడూ ఒకరిమి ఇంకొక ఉండేవారు. ఈ కథలో బోధన ఏమిటంటే, నిజమైన స్నేహం అంటే సహాయం చేయడం, ప్రోత్సహించడం, కలిసి ఎదగడం. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎలాంటి పని అయినా సులభంగా పూర్తి చెయ్యవచ్చు.